బడ్జెట్ కూర్పుపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. 2024-25 సంవత్సరానికి గాను 2.94 లక్షల కోట్లతో 5 నెలల కాలానికి నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 28న సభ ముందుకు బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం సూపర్ 6 పథకాలకు ప్రాధాన్యమిచ్చే యోచన చేస్తోంది. శాఖల వారీగా వివరాలు తీసుకుంటోంది. ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రానికి వివరించి సాయం కోరారు సీఎం చంద్రబాబు. బడ్జెట్ కూర్పుపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో ఉన్నారు. ప్రసన్న, స్వాతి, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఈసారి బడ్జెట్ ను ప్రభుత్వం కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 8 నెలలు దాటింది. లాస్ట్ టైం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తోనే సరిపెట్టారు. తర్వాత ఆర్డినెన్స్ కూడా తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం 2025-26 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం సవాళ్లు ప్రధానంగా సూపర్ 6 అనేది ప్రభుత్వానికి పెద్ద సవాల్గా ఉంది. సూపర్ 6లో ఇచ్చి పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చేయాలి. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, రెండింటినీ బేరీజ్ వేసుకుంటూ 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద విస్తృతంగానే కసరత్తు చేస్తోంది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ ఇప్పటికే ఆయా శాఖల నుంచి నివేదికలు తెప్పించుకుంటూ ఉన్నాయి. అంచనాలు, కేటాయింపులకు సంబంధించి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు అటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇతర ఉన్నతాధికారులతో బడ్జెట్ మీద సమీక్ష నిర్వహించి బడ్జెట్ ప్రజలను ఆకర్షించేలా, సామాన్య మానవులకు దగ్గరయ్యేలా బడ్జెట్ ఉండాలని చెప్పడం జరిగింది. నిన్న కార్యదర్శుల సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా చెప్పారు. ఇప్పుడు డీటెయిల్డ్ గా ఆర్థిక శాఖకు సంబంధించిన సమీక్షలో బడ్జెట్ గురించి ప్రధానంగా డిస్కషన్ వచ్చింది. కాబట్టి 25-26 బడ్జెట్ లో ఒకవైపు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు హైలైట్ అవడం, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడం, దాంతోపాటు అభివృద్ధికి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనేది బడ్జెట్ లో రూపొందించాలి. బడ్జెట్ కూర్పుకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఒక ఇండికేషన్ ఈ రోజు జరుగుతున్న సమావేశంలో ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సూపర్ 6లో తల్లికి వందనం కావచ్చు, మహిళలకు నెల ఇస్తాను డబ్బులు కావచ్చు, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా, ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దీంతోపాటు గ్యాస్ సిలిండర్ పంపిణీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇవన్నీ కూడా వాళ్ళు సూపర్ 6లో హామీలు ఇచ్చున్నారు. అదేవిధంగా రాజధాని పనులు జరుగుతున్నాయి. పోలవరం ఇది కేంద్రం ఇస్తున్నా కానీ కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెన్స్ కూడా ఇంపార్టెంట్ కనిపిస్తుంది. కాబట్టి దీంతోపాటు ఇక రెగ్యులర్గా ఉండే ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఆర్థికేతర అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక డీటెయిల్డ్గా చర్చించడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 24వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటాయి. 28న పూర్తిస్థాయి బడ్జెట్ 2025-26 బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దానికి సంబంధించి కసరత్తులో భాగంగా ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు.